ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమోనయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్తైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలిచెర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామి ఓం రామం జామై ఓం రాం ఓం త్రం ఓం నమః శివాయ వేణు దత్తాత్రేయ నమః. ఓం ఐం గ్రౌ గ్రౌం శ్రీం వేణుదత్తలక్ష్మీ దేవ్యై నమ. ఓం హ్రీం హ్రౌం హ్రీం హ్రౌం విష్ణుశక్తయ నమో కమలాల శ్రీమేరు చక్రమో నమ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ తిరుమల నంబి స్వామిని నమః. శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతము తృతీయోధ్యాయ. తిరుమల నంబి రామానుజాచార్యులు గోవింద భట్టుల అనుబంధం. ఈ విధంగా తిరుమల నంబి తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం అటు తీర్థ కైంకర్యములు ఇటు కుటుంబ బాధ్యతలు మోయు భారము పడింది. మునుపు చెప్పుకున్నట్లుగా తిరుమల నంబి గారికి ఇద్దరు చెల్లెండ్రు. వారి వివాహాది విషయములు తానే చూచుకొనవలసి వచ్చాడు. అందువలన పెద్ద చెల్లియకు భూదేవికి, ఈమెకే కాంతిమతి అని పేరు కూడా గలదు, శ్రీ పెరంబుదూరుకు చెందిన కేశవ సోమయాజికిని, చిన్న చెల్లియకు శ్రీదేవికి కమలనయన భట్టు అను వల్లకు ఇచ్చి తానే కన్యాదానము మున్నగు కార్యక్రమములతో వివాహము జరిపించి తన బాధ్యత కొంతమేర నెరవేర్చుకున్నాడు. తదుపరి తాను వివాహము చేసుకుని తిరుమల నంబికి ఇద్దరు కుమారులు కలిగిరి. వారి పేర్లు శ్రీ పిళ్ళై తిరుమల నంబి, కుమార తిరుమల నంబి లేదా తోళప్పర్, మరియు శ్రీ పిళ్ళాన్ తిరుక్కురు గై పిరాన్ పిళ్ళాన్. ఇక తిరుమల నంబి రామానుజాచార్యుల గోవింద భట్టర్ల నడుమ బంధము అనుబంధములెట్టివో తెలుసుకుంటామరండి. తిరుమల నంబి గారి పెద్ద చెల్లియకు భూదేవికి కేశవ సోమయాజికి కలిగిన కుమారుడే శ్రీ రామానుజుల వారు. చిన్న చెల్లియకు శ్రీదేవికి కమలనయన భట్టులకు కలిగిన కుమారుడే గోవింద భట్ట. అనగా శ్రీ రామానుజుల వారు యమునైత్తురైవన్నుకు మునిమనుమడు మరియు సాక్షాత్తు శ్రీ తిరుమల నంబి వారికి మేనల్లు. ఒకనాడు తన చెల్లియకు భూదేవికి 1017వ సంవత్సరం కుమారుడు జన్మించినాడు అని కబురు అందుకున్న తిరుమల నంబి హుటాహుటున శ్రీ పెరంబుదూరు భూతపురునకు చేరుకొని ఆ చిన్ని బాలుని ఆపాదమస్తకము గమనించసాగాను. చిన్ని కలువ కన్నులు, విశాలమైన నుదురు, చిన్ని పద్మపదములు, హస్తములు, మంచి శరీర సౌష్ఠముతో వెలుగులీనుతూ సాక్షాత్తు ఆదిశేషునేంసుని పోలే తన కన్నులకు గోచరించగా వెంటనే ఆ బాలునికి రామానుజన్, రాముని అనుజుడు లక్ష్మణుడు అని నామధేయము గావించి 11వ జనమునని ఆ బాలుని భుజములపై శంకు చక్రములు ముద్రించి శ్రీ వైష్ణవ సమాశ్రయణం గావించిరి. శ్రీరాముని అనుజుడగు లక్ష్మణుని మరొక పేరుతో ఎలయ్యాల్వాన్ అని కూడా పిలుపు. అటులనే తన చిన్న మేనల్లుడగు గోవింద భట్టర్ శ్రీదేవి కమలనయన భట్టులకు వారి కుమారుడు 1026వ సంవత్సరం జన్మించినారు. తదుపరి కాలమున యామునాచార్యులు తాళవందారులు మోక్ష పదమునకై వైకుంఠమునకు పోవుతారు. శ్రీ రామానుజుల వారు శ్రీరంగనాథుని కొలువున శ్రీ వైష్ణవుల ఆరాధ్య గురుడై విరాజిల్లుట మనకందరకు వీతమే. శ్రీ రామానుజులకు తన మేనమామ తిరుమల నంబి అన్న కడు ప్రీతి. ఆయన చెప్పినట్లుగానే నడయాడుతూ తన చిన్నమ్మ కొడుకుయకు గోవింద భట్టర్ తనకు తోడుగా ఉండి సహకరించిన తాను ఇంకన్నూ ఎన్నో శ్రీ రంగనాథుని కైంకర్యములు చేయవచ్చున తలబోసిడివాడు. కొంతకాలము పిదప గోవింద భట్టర్ శైవ సిద్ధాంతం వైపు మరలినాడు. శ్రీ కాళహస్తీశ్వరుని కొలువు చేరి అభిషేకాది కైంకర్యముల మొదలెడినాడు. ఇది తెలుసుకున్న శ్రీరామానుజులు తన మేనమామ తిరుమల నంబికి వివరించి
భావోద్వేగానికి గురి అయి తన సోదరుణ్ణి ఎట్లయినను వైష్ణవునకు తిరిగి రప్పించవలెనని అందుకు తగినవారు తమరే అని ఒప్పించి తిరుమల నంబి గారిని శ్రీకాళహస్తికి పంపారు. తిరుమల నంబి గారు శ్రీకాళహస్తికి చేరుకున్న సమయమున శైవ చిహ్నములతో శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేక తీర్థము తెస్తున్న గోవింద భట్టర్ను చూచి సమీపించి ఎలాంటి శాశ్వత ఫలితము పొందుతామని ఇటువంటి శైవమత కైంకర్యములను చేస్తున్నామని అడుగగా కనీసము తిరుమల నంబి గారిని కన్నెత్తి అయినా చూడక మౌనముగా తన దారిన తాను ఆలయములోనికి వెడలిపోయాను గోవింద భట్ట దానితో ఇక చేయనిది ఏమీ లేక తిరుమలకు వచ్చాను. అయినా తిరుమల నంబికి ఎక్కడో ఏదో చిన్న ఆశ మదిన మినుకున మెదల తిరిగి కొంతకాలము మీద గోవింద భట్టర్ను శ్రీ వైష్ణవునిగా మార్చు నిమిత్తము శ్రీకాళహస్తికి వెడలేదు. అయితే ఈసారి ఒక తాళపత్రంపై ఒక శ్లోకం రాసి దానిని ఒకవైపు ఆలయమునకు అభిషేక తీర్థ జలమును తీసుకుని వస్తున్న గోవింద భట్టర్కు కాంపించినట్లు విసరివైచాడు. అయితే గోవింద భట్టర్ చూడనట్లుగా ముందు కొంతమేర సాగిపోయి ఆగి వెనుకకు తిరిగి తన మేనమామ తిరుమల నంబి వ్రాసిన తాళపత్రంలోని క్రింది పాసురము చదివాను. తిరువైమొழிలోని శ్లోకం. தேவும் எப்பொருளும் படைக்க பூவில் நான் முகனை படைத்த தேவன் எம்பெருமானுக்கு அல்லால் பூவும் పూసనయ్యుం తగుమే అనగా సకల దేవతలను జీవరాశులను వస్తు సముదాయములను సృష్టించే బ్రహ్మదేవుడంతటి వాడినే తన నాభికమలమున సృష్టించిన వాడు శ్రీమన్నారాయణుడు. అటువంటి దేవాది దేవుడు తప్ప పుష్పతీర్థ కైంకర్యములకు వేరే దేవుడు ఎవరైనా అర్హులేనా? అభిషేక జలాన్ని తీసుకువెళ్తున్న గోవింద భట్టర్ మనస్సున తన మేనమామ తిరుమల నంబి వ్రాసిన శ్లోకము మరొక్కసారి మదిన మెదలగా తిరిగి అచ్చోటి వైష్ణవ శిష్యులతోనున్న తిరుమల నంబి గారి వద్దకు తిరిగి వచ్చి కొన్ని వాదోపవాదములు అనంతరం గోవింద భట్టర్ తన మేనమామతో వెళ్ళటకు సంసిద్ధుడవ్వ అది చూచి అచ్చోడునున్న శైవులు పలు ఆయుధములతో వీరిరువురిపై వైష్ణవ శిష్యులపై దాడికి సిద్ధమై అంత గోవింద భట్టర్ తాను గుట్టుకతో శ్రీ వైష్ణవుడనని తనను తన మతములోనికి వెళ్ళనీయమని పలు తీరుల ప్రార్థించిన వారి తీరు మారలేదు. ఇంతలో ఒక భక్తునికి శ్రీకాళహస్తీశ్వరుడు ఆవేశించి తనకు కేశములకు భేదము లేదని శ్రీమన్నారాయణుడే శ్రీ వెంకటేశ్వరుడై వెలిసిన తిరుమలకు తానే క్షేత్రపాలకుడనని కనుక భేదములు గొడవలను విడిచి గోవింద భట్టర్ను అతని మేనమామయ్యకు తిరుమల నంబితో పంపివేయడని ఆదేశించాడు. అందుకు అందరూ అంగీకరించి గోవింద భట్టర్ను తిరుమల నంబితో పంపివేయించాడు. ఈ విధంగా తిరుమల నంబి గోవింద భట్టర్ మనస్సును మార్చి రామానుజుల చెంత చేర్చి శ్రీ వైష్ణవునిగా తిరిగి మార్చాడు. పంచ సంస్కారాలు మంత్రోపదేశముల గావించి పరిపూర్ణ శ్రీ వైష్ణవునిగా గోవింద భట్టర్ను తీర్చిదిద్ది ఎంబెరుమానార్ అని పేరు మార్చగా అది తన సోదరులకు శ్రీ రామానుజులకే చెల్లునని కొంత వ్యత్యాసము ఉండవలయునని తలంపుతో తన పేరును ఎంబార్ అని తన మేనమామయ్యకు తిరుమల నంబితో పిలిపించుకొనసాగాను. కాలక్రమమున గోవింద భట్టర్ ఎంబాయర్ పేరున స్థిరపడిపోయాం. గోవింద భట్టర్కు తన ఆచార్యులైన తిరుమల నంబిపై ఘోరమైన భక్తి ప్రేమ విశ్వాసములు ఎల్లప్పుడూ తానై ఉండి తన ఆచార్యుని కైంకర్యములు తాను మాత్రమే చేయవలనని తలుచుండేవాడు. గోవింద భట్టర్ ఆచార్య భక్తికి ఒక చిన్న ఉదాహరణమును చటముటంగించదను. అనునిత్యము తన ఆచార్యుడకు శ్రీ తిరుమలంబి గారికి తానే పక్క వేసి మొదట అది సరిగా ఉన్నదా లేదా అని తాను ఒక పరి పడుకొని అంతా సక్రమంగానే ఉన్నదని తోచినప్పుడు మాత్రమే శ్రీ తిరుమల నంబి గారిని విశ్రమించమని చెప్పేవాడు. ఇది చూచి ఒకంత ఆశ్చర్యానికి గురైన శ్రీ రామానుజులు ఇట్లు చేయుడు చాలా పాపకార్యము కదా అని ప్రశ్నింప గోవింద భట్టర్ సమాధానం విని ఆశ్చర్యపోవుట శ్రీ రామానుజుల వంతాయను.
గోవింద భట్ల సమాధానం. ఆచార్యులకు పక్క వేసినప్పుడు ఒకవేళ ఎక్కడైనా ముళ్ళు కానీ వేరే ఇతర జీవులు కానీ గ్రహభంగము కలిగించు ఒక్క మడతలు కానీ ఏవైనా కలవేమో అని పరీక్షించిన పిమ్మట అంతా సక్రమముగా ఉన్నదని నాకు తోచినట్ల ఆచార్యుల వారిని విశ్రమింపముందు వారికి సుఖముకు నిద్రపట్టును కదా ఆయన ఈ రామానుజులపై కడు ప్రేమతో తన రెండవ కుమారుడైన పిళ్ళాన్నును ఈ రామానుజుల వారికి జ్ఞానపుత్రునిగా తిరుమల నంబిగారు అర్పించి లాగునది కాళవందార్ల యమునై తురైవన్ 3 కోరికలలో ఒకటి అయిన నమ్మాళ్వార్ల తిరువాయిమూడికి వ్యాఖ్యానం 6000 రచింపగల సమర్థులు తిరుమల నంబి గారి కుమారుడు పిళ్ళాన్ ఒక్కరి వలననే సాధ్యమని భావించి ఆ కార్యం అప్పగించి అతనికి తిరుక్కురువై పిరాన్ పిళ్ళాం అని బిరుదునిచ్చి అతన్ని ఉభయ వేదాంత ప్రవక్తగా ప్రకటించారు. తిరుమల నంబి ఆదేశానుసారం గోవింద భట్టర్ ఎంబార్ శ్రీ రామానుజుల వద్దకు వచ్చి చేరిన అతని మనసు ఎల్లప్పుడూ తన ఆచార్యుల మేనమామయ్యకు తిరుమల నంబి చుట్టే పారాడుట చూచి శ్రీ రామానుజులు అతని అనుజ్ఞనిచ్చి తిరుమల నంబి కడకు పంపాను. కానీ గోవింద భట్టర్ రాకను తిరుమల నంబి స్వాగతించక దృఢమైన కంఠస్వరంతో భార్యతో గోవింద భట్టర్ను వినేలా గట్టిగా ఎలా అన్నారు. గోవు మనదైతే దానికి మనమే ఆహారాదులన్నీ సమకూర్చి పరిపూర్ణంగా చూసుకొనగలము. ఒక్కసారి ఇతరులకు మన గోవును అమ్మివేశాక అది తిరిగి మన ఇంటికి వస్తే మనము దానిని మన ఇంట్లో కట్టివేయటగునా న్యాయమా అంటూ గోవింద భట్టర్ మన సొత్తుగారు యతిరాజులు శ్రీ రామానుజుల గారి సొత్తు ఆయన దగ్గరికే వెళ్ళమని మనతో ఉండదగడు అని పలికారు. తదుపరి గోవింద భట్టర్ను పిలిచి నాయన నీవు అన్న నాకును పొల్లమాలిన అభిమానం ప్రేమ నిన్ను విడిచి నేను ఉండలేను. కానీ నీవు ఆశ్రయించవలసింది శ్రీరామానుజుల నీ పాదములు. అదే నీకు జ్ఞాన మోక్ష ఉజ్వల భవిష్యత్తు మార్గము వెళ్ళిపో అనుతూ గోవింద భట్టర్ను ఎళయారల్వార్ శ్రీ రామానుజుల కడకు పంపివేశారు. శిష్యుని ఎడల ఎంతటి విశాల హృదయ భావనయో కదా మన తిరుమల నంబికి. పిళ్ళై తిరుమల నంబి తిరుమల నంబి గారి ప్రేసుకుడు పరిపూర్ణ జ్ఞాని. ఒకనొక సమయం శ్రీ రామానుజుల వారు అద్వైతవాదులతో వాదించు సందర్భమున శ్రీ రామానుజుల వారికి ఒక స్నేహితునిగా సహాయకునిగా చేదోడుగా పిళ్ళై తిరుమల నంబిని నియమించుకుమ్మని అర్థాత్ శ్రీమన్నారాయణుడే శ్రీ రామానుజుల వారిని ఆదేశించారు. ఆ ప్రకారంపుననే పిళ్ళై తిరుమల నంబి సహాయ సహకారములను స్వీకరించిన శ్రీ రామానుజుల వారు. అందువల్లనే పిళ్ళై తిరుమల నంబి కుమార తిరుమల నంబి తోళప్పర్రను సార్థకనామదేవి లేదు. తమిళమున తోళన్ అంటే స్నేహితుడు అని అర్థం. పిళ్ళై తిరుమల నంబి కుమార తిరుమల నంబిని తిరుమల నంబి వారు తాతాయని పిలిచేవారు. అందుకే కాలక్రమమున తిరుమల నంబి వంశస్థులకు తోళప్పర్ వంశస్థులని తాతాచార్యుల వంశస్థులని పేరు ప్రఖ్యాతులు అయిరి. ఇది శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతము తిరుమల నంబి రామానుజాచార్యులు గోవింద భట్టర్ల అనుబంధము అను తృతీయోధ్యాయం సంపూర్ణమైనది. ఓం నమో వెంకటేశాయ. శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతం చతుర్థోధ్యాయం. తీర్థ కైంకర్యము కోయబాలుని రూపమున శ్రీనివాసుని ఆగమనము ఆకాశగంగ పునరావిర్భావము శ్రీశైల పూర్ణాష్టకం. ఇక ఈ అధ్యాయం అతి పవిత్రమైనది, అన్నిటికన్నా ముఖ్యమైనది. అంటే శ్రీశైల పూర్ణిని తిరుమల నంబి ఖ్యాతిని ప్రకటింపజేసి ఆకాశగంగ పునః ఆవిర్భావమునకు నాంది అయినది. అది ఎట్లో చూత్తము రండి. శ్రీరంగనాథుని కైంకర్యముల మునికి తేలియాడుచూ తన్ను తానే మర్చిపోయేటి వారు శ్రీ యామునాచార్యులు ఆళవందారులు. శ్రీ వైష్ణవ ధర్మ సిద్ధాంతములను వృద్ధిగా వింటుతూ తన శిష్యులను అన్ని శాస్త్రముల యందు నిష్ణాతులుగా తీర్చిదిద్దుతుండేటి వారు. ఒకనాడు అలవందారులకు నమ్మాళ్వారు రచించిన తిరువైమూడిలోని 3వ పత్తు 3వ పాసురము కఠిల్ మదిన మెరిసెను. உளவில் காலமெல்லாம் உடனாய் மன்னி
ஒழுவில அடியை செய்ய வேண்டும் நாம் தெளி குரலரு அருவித்திரு வேங்கதத்து எழில் கொளதூரலில் கொளசோதி எந்தை தந்தை தந்தைக்கே గంభీరముగు జలయేళ్ల శబ్ద ప్రవాహములు కొండ చర్యలు కలిగినట్టి వెంకటాద్రి యందు సౌందర్యముతో తేజోమయ విగ్రహ రూపుడై నా తండ్రి తాత ముత్తాత మొదలైన వారికి వారి సృష్టికి కారణభూతుడైనట్టి శ్రీ శ్రీనివాసునికి మనము ఎడతెగక సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందు ఒక్క కైంకర్యమును విడువక చూడ నిత్యము నిరంతర కైంకర్యములు చేయవలసి ఉన్నది అని నమ్మాళ్వారి సంకల్పము. వెంటనే శిష్యులను సమావేశపరిచి మీరు ఎవరైనా వెంకటాద్రి దివ్య దేశమున వెలసిన అట్లా శ్రీమన్నారాయణ్ణి ప్రతిరూపముకు శ్రీనివాసునికి పరిమళ దివ్య సౌగంధ తీర్థములతో అభిషేకాది తీర్థ కైంకర్యములు చేయుటకు సిద్ధముగానున్నారా అని యామునాచార్యులు ప్రశ్నించగాని పరమ సత్వగుణ సంపన్నుడు పరిపూర్ణ జ్ఞానము కలిగిన శ్రీశైల పూర్ణుడు యామునాచార్యుల మనుమడు తిరుమల నంబి లేచి గురువు గారికి సాష్టాంగ ప్రణామములు ఆచరించి తన గురువు గారి మనోరథమును తాను ఆయన ప్రతినిధిగా చేయగలవాడనని పలికి గురువు గారి ఆశీస్సులతో శ్రీశైల పూర్ణుడు తిరుమల నంబి తిరుమలకు చేరు. నాటి నుండి అనునిత్యము అంతటి కీకారణ్యంలో సుమారు 6 మైళ్ళ దూరములోనున్న పాప వినాశ తీర్థములకు బ్రాహ్మీ ముహూర్తములకు ముందే తిరుమంగయ్యాళ్వారు విరచిత శ్రీ సూక్తి దివ్య ప్రబంధమును భక్తితో పఠించుతూ 2 భుజములపై 2 కుండల నిండుగా జలమును నింపుకొని తిరిగి ఆనంద నిలయములకు చేరి ముప్పుద్దుల శ్రీ శ్రీనివాస ప్రభువుల వారికి ఆనందముగా తీర్థ కైంకర్యములను వీలు కుదిరినప్పుడల్లా పుష్ప కైంకర్యములను సల్పుతూ ఆత్మానంద భక్తుడయ్యి తన్ను తానే మరచు మురిసిపోయేడివాడు మన తిరుమలనని. ఈ విధంగా పరమభక్తితో తీర్థ కైంకర్యములకు మురిసిన శ్రీ వెంకటేశ్వరుడు తనలో తానిట్లు యోచన చేశాయని, ఆహా, ఈ తిరుమల నంబి ఎంతటి పరమ భక్తుడు! నిత్యము ఎండ వాన చలి గాలుల తీవ్రతను కూడా లెక్కించక అంత దూరముగానున్న పాప వినాశ తీర్థ జలమును నాకై మోసుకు వచ్చి సమర్పించుచున్నాడు. ఈతను సమర్పించిన తీర్థ జలములు నేను ప్రీతితో సేకరించుచున్నానని సర్వజనులకు తెలియజేయవలైనను అనుకుంటూ సమయమునకై వేచి చూస్తుంటాను. అట్టి సమయము ఒకనాడు రానే వచ్చింది. ప్రతినిత్యము వలె తిరుమల నంబి 2 కుండలను తీసుకొని పాప వినాశ తీర్థమున కేగి జలముల నింపుకొని తిరుమల శ్రీనివాసుని సన్నిధికి జరిగింది. ఇట్లు కొంత దూరము నడిచిన తర్వాత ఒక కోయబాలుని వేషంలో పంచగట్టుకొని ఎదన పూసల దండం తల ముంగుల్లో చుట్టూ ఒక సన్నని పంచ అంచు ముక్క చుట్టి చేతులు విల్లు అమ్ముల పొది వెనకన కానవచ్చునట్లు గట్టుకొని తిరుమల నంబిని సమీపించి, ఓయ్ తాత, అడవి ఎంతయో తిరిగి అలసి తప్పికొని ఉన్నాను. నీ భుజములపై ఒక కుండలోని నీరు నాకు త్రాగుటకు ఇచ్చిన నా దాహము తీర్చుకొందును అని అడుగసాగాను. అంత తిరుమల నంబి, ఓరి కోయబలుడా, ఇవి నీ వంటి వేటగాని కొరకు కాదు, ఆనంద నిలయంలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుని మహోత్కృష్టమైన తీర్థ కైంకర్యములకై కనుక వేరొత్తుడికైనా పోయి నీ దాహమును తీర్చుకునమని ముందుకు నడవసాగాను. కోయబాలుడు ఎంత బ్రతిమాలినా త్రాగుడుకు జలమునివ్వ అంగీకరించలేదు మన తిరుమల నంబి. అంతటి తిరుమల నంబి ముందు నడుస్తుండగా వెనకనే అనుసరించుతున్న కోయబాలుడు తన అమ్ముల పొదిలోని ఒక అమ్ముమనతో ఉండకు రంధ్రం చేసి సన్నని ధారగా స్రవింప మొదలైన తీర్థమునంతయు త్రాగివేయించాడు. పిరియ తిరుమడి దివ్య ప్రబంధాన్ని పఠించుతూ తన వెనుక కోయబాలుడు చేసిన పని గ్రహింపజాలడాయే తిరుమల నంబి. కొంత దూరము పోవుసరికి భుజముపైనున్న మునుపటి బరువైన కుండ బరువు తగ్గి తేలికవుట గమనించి వెనుకకు తిరిగి చూడ కుండలోని తీర్థదారను త్రాగుతున్న కోయబాలుని చూచి ఈ శ్రీనివాసుని తీర్థ కైంకర్యము సమయం మించిపోతున్నదని దుఃఖితుడై మనోవ్యాకులతతో ఖిన్నుడై ఇట్లు పలికెను, ఓరీ కోయబాలుడా, ఎంత పని చేసితివి!
ఈ శ్రీనివాస ప్రభువునకు అనునిత్యము నేను తీర్థ కైంకర్య సేవకు నేడు విఘాతం కలిగించితివి కదా, ఇప్పుడు నేనేమి చేయవలేను? తిరిగి అంత డబ్బునన్న పాప వినాశ తీర్థమునకు నేను పోవునదెప్పుడు? శ్రీ శ్రీనివాసుని తీర్థ కైంకర్యముల చేయునది ఎప్పుడు అని తిరుమల నంబి కన్నీరు మున్నీరవ్వ. అది చూచి ఆ కోయబాలుడు, ఓ తాత, విచారము వలదు. నీకు ఇత్తడికి సమీపముననే దివ్యమైన పరిమళ సౌగంధ జలతీర్థములు చూపించునురా రమ్మని దారి చూపుచు ఇప్పటి ఆకాశగంగ తీర్థము కడకు తిరుమల నంబిని వెళ్ళిపోయింది. పిదప ఆ కోయ బాలుడు తన వింటిని సాధించి అమ్ముల పొదిలోని ఒక అమ్మును సంధించి చిటారు కొండ మనకు తగులున్నట్లుగా విడిచెను. చిటారు కొండ మనకు తగులున్నట్లుగా విడిచెను. అద్భుతము, అమోఘము, ఆకాశము దాకినట్లుండేటి కొండ మొన నుండి జలధార ఒక్కటి జల జల జాలువారి. అప్పుడు ఆ బాలుడు, తాత, ఇది ఆకాశగంగ తీర్థము, ఇది నాకు అత్యంత ప్రియమైనది. ఇక నీవు తీర్థగంగీయ జలముల తెచ్చుటకై అంత దుమ్మున ఉన్న పాప వినాశ తీర్థమునకు పోనక్కర్లేదు. నేటి నుండి ఈ తీర్థ జలములనే నీవు నా తీర్థ కైంకర్యములకు వినియోగించుమని చెప్పి ఆ బాలుడు శ్రీ శ్రీనివాస స్వరూపుడై, లీలామాను స్వరూపుడై తిరుమల నంబికి కనిపించి అదృశ్యుడాయన్. ఆశ్చర్యం పొందిన తిరుమల నంబి నోట మాట రానివాడై అంతలోనే తీర్థ కైంకర్య సమయము మించిపోవక మునిపే కుండల నిండుగా ఆకాశగంగ జలములు మరలా నింపుకొని వడివడిగా ఆనందనిలయము చేరను. ఆకాశగంగ తీర్థ జలములను శ్రీపతి శ్రీ వెంకటపతి పద్మపద సన్నిధిన నుంచాడు. ఇంతలో శ్రీ వెంకటేశ్వరుడు ఒక అర్చకుని ఆదేశించి, తాత, శ్రీశైలపూర్ణ తిరుమల నంబి నీ చేతగుని రాబడిన తాత శ్రీశైలపూర్ణ నీ చేతగుని రాబడిన తీర్థ జలముతో మార్గమధ్యముననే నా దప్పిక తీరినది. అంతే కాదు, నాకు అత్యంత ప్రియమైన ఆకాశగంగ పునరావిర్భావమునకును నీవు కారకుడవైతివి. ఇది నాకెంతో ఆనందము కలుగు చేసినది. నేటి నుండి నిన్ను తాతాచార్యులు అని తిరుమల ప్రప్రథమ ఆచార్య పురుషుడని నిన్ను సర్వలోకులు కీర్తింతులు అని నుడివేను. ఇటు వినగానే తిరుమలం నంబి, అదే మన తాతాచార్యులు తిరుమల ప్రప్రథమ ఆచార్య పురుషుని ఆనందహేళ వర్ణింప శక్యమా? మన వంటి వారికి ఊహించ సాధ్యమా? మనమోటి వారికి ఊహించ సాధ్యమా? ఇక్కడ మనం ఒక విషయమును స్మరించుట ఉచితమని భావించుతుంది. అప్పటి వరకు లేని ఆకాశగంగా తోట తిరిగి ఎలా ఉద్భవించను? నిజమునకు తిరుమల ఎందు అనేక తీర్థములు ఎన్నెన్నో గలవందు ఆకాశగంగ ఎన్నో ఒక్కటి. తిరుమల ఆదివరాహ క్షేత్రం అన్న విషయం మనకందరికి విత్తమే. శ్రీమన్నారాయణుడు వరాహ రూపుడై హిరణ్యాక్షుని చంపి భూదేవిని ఉద్ధరించి భూపై క్రీడించదలచి గరుత్మంతుని పిలిచి తాను భూమిపై క్రీడించదలుచుంటునని అవ్వలి వైకుంఠపురుని ఇవ్వలి ఇలా వైకుంఠపురునకు తెచ్చి నిలుపవలేనని పలుక గరుడు అట్లే చేసేది. అందువల్లనే ఆదివరాహ క్షేత్రము తిరుమలగిరుడు, అచ్చడి తీర్థములు, బంగారు విమానం, ఆనంద నిలయం, క్రీడా పర్వతములు, పుష్కరిణి అన్నీ వైకుంఠములు వల్లే ఉండు. కనుకనే తిరుమల కలియుగ వైకుంఠపురి. త్రేతాయుగమున అంజనీమాత అతి బలవంతుడైన పుత్రుడు కలుగవలేనని అన్నిత్యము ఆకాశగంగ తీర్థమున స్నానమాచరించి కఠోరతపమాచరించి శ్రీ ఆంజనేయుని పుత్రునిగా ఉంది. తదుపరి కాలక్రమేణ ఆకాశగంగ అంతర్హితమైపోయింది. తిరిగి తిరుమల నంబి భక్తి ప్రపత్తుల తీర్థ కైంకర్య ఫలముతో తిరువేంకటాద్రిపుడు తిరిగి ఆకాశగంగను భూపైన పునరావిర్భవింపజేశాను. నాడు తిరుమల నంబిచే మొదలెడబడిన ఆకాశగంగ తీర్థ కైంకర్యములు నేటికి నీ శ్రీ తిరుమల నంబి వారి వంశస్థులకే అట్లే కొనసాగుతున్నది. ప్రతి సంవత్సరము అధ్యయనోత్సవముల చివరి రోజున తిరుమల నంబి తీర్థ కైంకర్యముల పురస్కరించుకొని తన్నీరు అముదు అను ఉత్సవము టీటీడీ వారు చేస్తున్నారు. ఈ ఉత్సవము గురించి వివరముగా చెప్పుకుందాము.
ఈ ఉత్సవముల గురించి వివరముగా తరువాత చెప్పుకుందాం. ఇంతటి ఘన చరిత్రను కలిగిన తిరుమల నంబి శ్రీశైల పూర్ణాష్టకమును తాత్పర్య సహితముగా వందనములతో క్రింద పొందుపరుస్తున్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తిరుమల నంబి శ్రీశైల పూర్ణాష్టకమును తాత్పర్య సహితముగా వందనములతో క్రింద పొందుపరుచున్నాను. శ్రీశైల పూర్ణాష్టకం. श्रीशेषाचलनायकस्य जगतां तातस्य वाक्यात् परं तातेत्यादरतो हि यस्य महिमा लोके प्रसिद्धिं गतः तं तातस्य च तातमार्यशरणं श्रीशैलपूर्णं गुरुं प्रज्ञा भक्ति विरक्ति शांति करुणापाधो निधिं संश्रये. సకల భువనములకు తాత తండ్రి అయిన శ్రీ శేషాచల నాయకుని యొక్క తాత అనడు ఆధార వాక్యమునకు పిమ్మటనే ఎవ్వని మహిమ లోకమునందు ప్రసిద్ధిగనెను. అట్టి తాతకు తాత అయిన వాడును, ఆర్యులకు శరణైన వాడును, ప్రజ్ఞ భక్తి విరక్తి శాంతి కరుణలకు సాగరుడైన వాడునవు శ్రీశైల పూర్ణార్యులను గురువులను ఆశ్రయించును. శ్రీమాన్ పాప వినాశనాహ్వయ సరస్థితైన పూర్ణం ఘటం కృత్వా మూర్ధని వెంకటాచలపతేరారాధనార్థం మహాన్ యోగీంద్రస్య చ మాతులః కలిరిపో సూక్తిం వదన్నాదిమాం దత్తే భక్తి పరిపుత్రః ప్రతిదినం శ్రీశైల పూర్ణో గురు. శ్రీమంతుడును మహానుభావుడును భగవద్రామానుజులకు మేనమామయు గురువులు వగు శ్రీశైల పూర్ణులు భగవద్భక్తిని మగ్నులై శ్రీ వెంకటాచలపతి యొక్క ఆరాధనార్థమై పాప వినాశ సరస్సునందలి తీర్థము చేత నిండిన ఘటమును తలపై నిడుకొని కలిరిపునన్నుడు తిరుమంగయ్యాళ్వారుల మొదటి సూక్తిని అనుసంధించుకునుచూ ప్రతిదినము తీర్థఘటమును భగవంతునకు సమర్పించును. చిత్తం వెంకట భూధరే గురువర శ్రీశైల పూర్ణోహరే కైంకర్యాసు మనోహరం ప్రతిదినం కుర్వన్నలం భక్తితః ఆసీత్ వేషం ధాబర ముద్వహన్ శ్రితజన వ్యామోహనశ్చైకదా మధ్యే సత్పథ సూర్యవర్య పురతః శ్రీనాయకో దృశ్యత. ఇట్లు వెంకటాచలమందు గురుశ్రేష్ఠులైన శ్రీశైల పూర్ణులు పూర్ణ భక్తితోడ అత్యంత మనోజ్ఞమైన శ్రీహరి తీర్థకైంకర్యములు చేయుచుండే. ఇట్లుండ ఒక్కనాడు శ్రీనివాసుడు శ్రితజనులపై వాత్సల్యముతో యాధవేషమున పూని మార్గమధ్యముందు శ్రీశైల పూర్ణులు మురళ కనపట్టను. తాపాత్తాయ దిశాద్యమోక్ష్య మోదకం తాతేతి వాక్యం హరే కృత్వా చాపశరాంతతో ధృతవతః శేషాచలాధీసితుః సామోదం శబరాగృతేర్గురువర శ్రీశైల పూర్ణో మహాన్ మాయా శ్రీశకృతేతి భక్తి భరతో విజ్ఞాయనో తద్ధదౌ. తాత కాపాత్రుడనై నాకు ఉదకము నిమ్ము అను శ్రీహరి వాక్యము విని పిమ్మట ధనుర్బాణములు ధరించి సంతోషముతో వ్యాధుడి వేషమున ఉన్న శేషాద్రీశునకు శ్రీశైల పూర్ణుడు భక్తి పారవశ్యము చేత ఇది శ్రీనివాసుని మాయని తెలియక తీర్థమునివ్వలేదు. ప్రావణ్యాద్ గురు సార్వభౌమ విషయతీర్థం తదీయం తతః పాతుం బద్ధవనాః పునశ్చరపవరాత్ కృత్వా సరంధ్రఘటం తస్మాన్నిర్ఘతమంబు తత్కరయుగాపీతం యథా వాంఛితం శ్రీమాన్ శేషగిరీశ్వరో హరిరపి ప్రాప్తశ్చ తృప్తిం పరాం. అంతటా శేషగిరీశ్వరుడుకు శ్రీనివాసుడు గురు సార్వభౌములకు శ్రీశైల పూర్ణులపైని
అధికారం చేత ఆ తెచ్చుకున్న తీర్థమును త్రాగుటకై స్థిర సంకల్పుడై పిమ్మట ఆ తీర్థఘటమునకు వాడి శరముతో రంధ్రము చేసి అందుండి వెడలిన తీర్థమును అన్న రెండు చేతుల నింపుకొని ఓరిక తీర త్రాగి పరమ తృప్తి నొందినాడు. జ్ఞాత్వా తం ఘటమం భజా విరహితం కిం కార్యమస్तीति మే భిన్నే పూర్ణగురౌ చ ప్రాప్య సలిలం వ్యాధాత్మక శ్రీధరః లీలాం స్వస్య తథా గురౌ ప్రకటయన్ తం పాణి పద్మాత్వకాత్ నీత్వా కుత్రచిదున్నతే గిరితటే శృంగం బిభేదేషుణా. శ్రీశైల పూర్ణుడు ఆ ఘటము జలరహితమైనదని తెలిసి నేనేమి చేయుదునని ఖేదపడుతుండగా వ్యాధరూపి అయిన శ్రీనివాసుడు నీరు త్రావి అప్పుడు తన లీలను గురువు నెడ ప్రదర్శించుతూ ఆయనను చేపట్టి పిలుచుకుని పోయి ఒక ఎత్తైన పర్వతటమునందలి శిఖరమున బాణముతో ఛేదించాను. తస్మాత్ బాణ నిభనికాత జాన్మను మతాదంభ ప్రవాహాత్ తతః నీత్వా తీర్థపరాత్పయః ప్రతిదినం ఆకాశ గంగాహ్వయాత్ మహ్యం తాత మహానుభావ వితరేత్యుక్త్వా వినిషాదాకృతి సాక్షాత్కృత్య నిజం వపుర్హరిరపి శ్రీమాన్ అదృశ్యో భవత్. నాయన తాత మహానుభావ, ఆ బాణఘాతముచే పుట్టిన నాకు అభిమతమైన ఆకాశగంగయను పేరుగుల తీర్థరాజముగు ఆ నీటి ప్రవాహము నుండి తెచ్చిన నీటిని ప్రతిదినము నాకు అని బలి విషాదవేశముననున్న శ్రీహరి తన నిజరూపము సాక్షాత్కరింపజేసి అదృశ్యుడాయను. పశ్చాదార్యవర ప్రహృష్ట హృదయ తీర్థాత్ తతః పావనాత్ పూర్ణం కుంభము మమము వృషాచలపతే ప్రీత్యై హరేరాహరాన్ ఆగత్యాచ్యుతదామతన్నికటతః స్థాప్యాధతం భక్తితః పశ్వన్ వెంకటనాథరమ్యవదనం బద్ధాంజలిం స్వస్తివాన్. పిమ్మట ఆ యాచార్య శ్రేష్ఠుడు అంకుష్ఠా స్వాంతుడై పరమ పావనమైన ఆ తీర్థము నుండి నింపిన కుంభమును వృషాచలపతి ప్రీతికై ఉనికి వచ్చి దేవాలయమునకు చేరి స్వామికి సమీపమున ఆ ఘటమును భక్తితోడ వ్యక్తి బద్ధాంజలి అయి శ్రీ వెంకటేశ్వరుని దివ్య వదనారవిందమును చూస్తుంటారు. తాత స్వాదుపయస్వదీయ మభవం పీత్వాద తృప్తో భృశం మధ్యే మార్గమఘం ప్రసన్న హృదయస్తావశ్చ మే చంతితః ఇత్యాభర్ష్య పరం వృషాచలపతి శ్రీశైల పూర్ణం గురుం నిత్యం లాలయతి శ్రిత ప్రణయతేనార్పితం జీవనం. నాయన తాత, మిక్కిలి స్వాధ్యమైన నీ ఉదకమును మార్గమధ్యముందును త్రాగి మిగులు తృప్తుడనైతిని, ప్రసన్న హృదయుడనైతిని, నా తాపము శమించినది అని వృషాచలపతి శ్రీశైల పూర్ణ గురువుతోడ బలి ఆశ్రిత వాత్సల్యం వల్ల ఆయన సమర్పించిన జలమును ప్రతిదినము ఆదరముతో స్వీకరించుచున్నాడు. శ్రీశైల పూర్ణ విషయ స్తుతిమస్తకాభ్యాం తద్దివ్యవంశజ సుదర్శన దేశికేన సత్యాజయస్తు పఠతి సుమనస్సు భోగ్యాం శ్రీశైలనాథ పద పంకజ భక్తినీయాత్. శ్రీశైల వంశజుడైన సుదర్శన దేశకుని చేత రచింపబడిన శ్రీశైల పూర్ణ విషయకమైన ఈ అష్టకమును సూర్యజన భోగ్యమైన ఈ స్తోత్రములను భక్తి తోడుత ఎవ్వడు పఠించును అతడు శేషాద్రినాథుని పాద కమల భక్తిని పొందును. ఈ అష్ట శ్లోకములను తిథి దేవస్థానం ప్రచురింపబడిన తిరుమల సమయాచారములు అనే గ్రంథము నుండి సంగ్రహింపబడినది. ఇది శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతము తీర్థ కైంకర్య కోయబాలని రూపమున శ్రీనివాసుని ఆగమనము, ఆకాశగంగ పునరావిర్భావము, శ్రీశైల పూర్ణాష్టకము అను చతుర్థోధ్యాయము సంపూర్ణం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.